మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గోదావరిఖని పట్టణ చౌరస్తాలో గులాబీ శ్రేణులు భారీ స్థాయిలో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు బండి సాయి భగీరథ్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేయగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటంపై షేమ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ గత 3 నెలలుగా బండి సాయి భగీరథ్ చేస్తున్న ఆకృత్యాలను బండి సంజయ్ తన పదవిని అడ్డు పెట్టుకుని కాపాడుతున్నాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు బాధిత బాలిక కుటుంబంపైనే హనీ ట్రాప్ ఫిర్యాదు చేయడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం అనుమల రేవంత్ రెడ్డి స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించిన ఆయన ప్రధానమంత్రి ఒత్తిళ్లకు సీఎం లొంగిపోయారు. అందుకే సిట్ విచారణ పేరుతో నిందితుడికి బెయిల్ దొరికేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేసును తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్న హరీష్ రెడ్డి భగీరథ్ను వెంటనే అరెస్టు చేసి రాష్ట్ర మహిళలకు భరోసా కల్పించాలి అని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో తస్లిం భాను, స్వాతి, జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, బూర్ల వంశీకృష్ణ, బొట్ల పోచం, కృష్ణస్వామి, కొండ సురేష్, పోయిల రవి, ఉదయ్, శైలజ, కుమారి, రజిత, ఇంద్ర, భాగ్యలక్ష్మి, సరోజన, ధరణి, అనసూయ, అశ్విని తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी
నేను చేసుకోవడానికి పోలీసులకు సిగ్గుండాలని చెప్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము వస్తుంది. ఇలా బీజేపీ గుండాలకు రౌడీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ కుమార్ గారి సుపుత్రుడు బండి సాయి భగీరథ అనే ఒక విధవ, ఒక ఉన్మాది, 25 ఏళ్ల ఉగ్రవాది ఒక మైనర్ బాలికను 17 ఏళ్ల బాలికను చెరబట్టి దొంగపరుచుకొని అనేక మార్లు మరి అత్యాచారం చేసి ఆ అమ్మాయి జీవితం పాడు చేసి ఇలా ఉల్టా ఆ అమ్మాయి పేరు మీదనే హనీ ట్రాప్ అనే ఒక లంగ కేసు ఒకటి బనాయించి ఆ అమ్మాయి పరువును బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ మూడు నెలల నుంచి తిరుగుతూ ఉంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో కేసు బనాయించకుండా నానా రకాల తిప్పలు పెట్టిన తల్లిదండ్రుల్ని, తర్వాత అమ్మాయిని. చివరికి మొన్న పోయి పేట్ బషీర్బాగ్ అనే ఒక పోలీస్ స్టేషన్లో కూర్చుంటే 6 గంటలు సమయం వృధా చేసి చివరికి పాక్సో కేసు పెట్టిర్రు. పాక్సో కేసులో విచారణ నిమిత్తమై 24 గంటల్లో ఆ దొంగని, ఆ తీవ్రవాదిని, ఆ ఉన్మాదిని అరెస్ట్ చేయాల్సింది ఉండే. 24 గంటలు అయిపోయింది. ఇలా 6వ రోజుగా వస్తుంది. 6 రోజులలో ఇంతవరకు ఆ నిందితుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. చేయకపోగా ఉల్టా బాధితురాలి ఫోటోలు, బాధితురాలి కుటుంబంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ విక్టిమ్ షేమింగ్ చేస్తూ సిగ్గు లేకుండా బండి సంజయ్ తన పదవిని ఉపయోగించుకొని, తన కేంద్ర హోంమంత్రి పదవిని ఉపయోగించుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అండదండలతో ఇలా పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఆ తీవ్రవాదిని, ఆ ఉన్మాదిని అరెస్ట్ చేయకుండా బండి సంజయ్ అడ్డుకుంటున్నాడు. కేవలం తన కొడుకు కాబట్టి తన పదవిని ఉపయోగించుకొని ఇలా మహిళలపై అఘాయిత్యం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుడిని ఇలా ఇంట్లో పెట్టుకొని కాపాడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతుంది. ఇలా ఈ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గుందా అని చెప్పేసి నేను ఇలా ప్రశ్నిస్తున్నాను. 6 రోజులు అవుతుంది అండి. పోక్సో చట్టం ఏం చెప్తుంది? ఇలా సుప్రీంకోర్టు 24 గంటలు అరెస్ట్ చేసి పారుదోపాలే. 6 రోజులు అవుతుంది. ఇంతవరకు సిగ్గు లేదా ఈ ప్రభుత్వానికి? ఇలా సిట్టు విచారణకై వాళ్ళు ఒక సిట్ వేసింది. ఇలా పోక్సో చట్టంలో సిట్ వేయాలని ఉంది ఎక్కడైనా? పోక్సో చట్టం ప్రకారం సిట్ వేయొద్దు, డైరెక్ట్ అరెస్ట్ చేసి పారేయాలి. ఫస్ట్ అరెస్ట్ చేసినాక విచారణ చేయాలి. ఇలా విచారణ లేకుండా ఏం లేకుండా సిట్ వేసి కాలయాపన చేస్తూ వాడు బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. దీనంతటికీ కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క చేతగానితనం, రేవంత్ రెడ్డి యొక్క లొంగిపోడుతనం. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి దగ్గర లొంగిపోయిండు, బండి సంజయ్ దగ్గర లొంగిపోయిండు. ఇలా రాష్ట్రంలో బీజేపీ నాయకుల సైడ్ నుండి మహిళలకు రక్షణ కరువైంది. ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం, బండి సంజయ్ ఖచ్చితంగా తన పదవి నుండి రాజీనామా చేయాలి. తన పదవి నుండి రాజీనామా చేస్తేనే ఆ బాలికకు న్యాయం జరుగుతుంది. ఇప్పటిదాకా ఆ విధవని అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏందో ఇలా పోలీసులు బయట పెట్టాలి. సిట్టు విచారణ కూడా వాడు రాలేదు. ఇలా సిట్టు విచారణకు పిలిస్తే ఆ దుర్మార్గుడు, ఆ ఉన్మాది గాడికి ఇలా సిట్టు విచారణకు కూడా రాలేదు. ఇలా లోపాయికారి ఒప్పందం ఏం చేసుకున్నారు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ బ్రదర్స్? ఈ రాష్ట్రంలో ఈ బాలిక తరఫున అనేక మంది మహిళల తరఫున ఇలా గొంతు విప్పి కొట్లాడుతుంది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేమే. ఇప్పటిదాకా ఒక్కడంటే ఒక్కడు ప్రతిపక్ష నాయకుడు వేరే పార్టీ వాడు ఎవడు కూడా బండి సంజయ్ రాజీనామా కోరలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీయే. ఇంకెప్పుడు రాజీనామా చేస్తారు? ప్రధానమంత్రి గారు, వీ డిమాండ్ యూ టు డిస్మిస్ బండి సంజయ్ ఫ్రమ్ యువర్ క్యాబినెట్ రైట్ అవే, బికాస్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ డివియేటింగ్ దిస్ కేస్ యూజింగ్ ద పబ్లిక్ ఆఫీస్. ఆయన ఆఫీస్ యూజ్ చేసుకొని ఖచ్చితంగా ఈ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన దిగిపోవాలి, ఆ విధవని అరెస్ట్ చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఒక భరోసా కల్పించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు భరోసా కల్పించాలంటే వాడు బయటికి వెళ్ళొద్దు. ఇలా వాడి మీద పెట్టినటువంటి కేసులు కూడా మొదటి రోజు నార్మల్ ఉత్తుత్తు కేసులు పెట్టిన 4-5 ఏళ్ళు జైలు పట్టేది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గొంతెత్తినరో అప్పుడే స్ట్రిక్ట్ కేసులు పెట్టిర్రు, స్ట్రిక్ట్ సెక్షన్ల మీద పెట్టిర్రు. ఇప్పుడు కనుక వాడిని అరెస్ట్ చేసి 20 ఏళ్ళు జైలుకు పంపకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరికి కూడా న్యాయం జరగదు. ఒక భరోసా కల్పించలేరు మీరు. ఖచ్చితంగా వాడిని లోపలేయాలి. సిగ్గులేని బండి సంజయ్ నిన్న ఏకతా యాత్ర చేస్తాడు కరీంనగర్లో. ఏమంటాడు? హనుమంతుని లెక్క నేను ఇలా హనుమంతుడు లంకను దానం చేసినట్టు ప్రతిపక్ష పార్టీలు దానం చేస్తాడంట. సిగ్గుందా బండి సంజయ్ నీకు? అసలు నీ కొడుకును దానం చేయి నువ్వు. ఫస్ట్
నీ కొడుకుని తీసుకొచ్చి జైల్లో పోయే ఫస్ట్ నీ కొడుకుని జైల్లో పోయకుండా నువ్వు ఇలా ప్రతిపక్ష పార్టీ నాయకులను దానం చేస్తావా? నీ ముఖానికి నువ్వు జై శ్రీరామ్ అనే అర్హత ఉందా? నీకు ఇలా జై హనుమాన్ అనే ఒక అర్హత ఉందా? పవిత్రమైనటువంటి దేవుని స్లోగన్స్ ఇచ్చే అర్హత ఉందా నీకు? నీ కొడుకునే ఒక దొంగలాగా తయారు చేస్తావు. వానికి లేని అలవాట్లో 25 ఏళ్ళ పోరడు 4 ఫీట్ ఉంటాడు వాడు. వాడిని ఎవడో హనీ ట్రాప్ చేస్తాడు. వాడు సిగరెట్లు స్మోక్ చేస్తాడు, మందు తాగుతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు. ఆఖరికి వాడిని యూనివర్సిటీలో తోటి విద్యార్థుల్ని కూడా వాడు కొట్టి కేసులలో ఇరుక్కున్నాడు గతంలో. అటువంటి పలుపుకి నిదర్శనం అవి, ఈ అహంకారానికి నిదర్శనం. లంగ పనులు చేసిన ప్రతిసారి జై శ్రీరామనుడు తగదు. పవిత్రమైనటువంటి దేవుడి నినాదాన్ని మీరు లంగ పనులకు దొంగ పనులకు వాడొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం హిందూ సోదరులమే. మీరు మా నినాదాన్ని వాడుకుంటూ నీ కొడుకుని కాపాడుకుంటూ సిగ్గు లేకుండా ఇటువంటి చిల్లర పనులు మానుకొని నీ కొడుకుని తక్షణమే అరెస్ట్ చేయించి కటకటాల వెనక్కి పంపించాల్సింది చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.